మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫస్ట్ టైం స్టేట్మెంట్ ఇచ్చింది కూడా నేను గతం నుంచి చెప్తున్నా, ఇది మూర్ఖత్వ ప్రభుత్వము. వీళ్ళకు వావి వరుసలు ఏమో, వాళ్ళకు తల్లి లేదు, నా తండ్రి లేడు, నా అక్క లేదు, నా చెల్లి లేదు. వాళ్ళకి నా కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాప్ చేసిర్రు, నా ఫోను, నా కుటుంబ సభ్యులది, మా సిబ్బందిది, లాస్ట్ కు మా ఇంట్లో పనిచేసే వర్కర్లు కూడా. మా పక్క పెట్టు, సొంత కేసీఆర్ బిడ్డ కూడా ఫోన్ ట్యాప్ చేసి, కేసీఆర్ అల్లుని కూడా చేసిర్రు. వీళ్ళని ఏమనాలో తెలంగాణ సమాజం ఆలోచించాలి. నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు గానీ, నాకున్న సమాచారాన్ని గానీ పూర్తిగా వాళ్ళకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చెప్తున్న విషయాలు ఇంటుంటే ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, ఇంత ఘోరమా, ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఏదైనా ప్రొటెస్ట్ ప్రోగ్రామ్ పోతున్నామంటే ముందే పోలీసులు వస్తున్నారు. వాళ్ళ కేసీఆర్ గవర్నమెంట్ లో మీరెవరన్నా మీ కుటుంబ సభ్యులతో గానీ ఎవరన్నా గానీ వాట్సాప్ కాల్ కాకుండా నార్మల్ కాల్ మీరు మాట్లాడారు ఎప్పుడైనా? ఇద్దరు భార్యాభర్తల ఫోన్ అయిన మూర్ఖులు వీళ్ళు, చిన్నారులు, నీచ మనుషులు వీళ్ళు. ఎవరన్నా భార్యాభర్తల ఫోన్ ఇంటి రాను ఎవడన్నా? ఇంత సిగ్గుమాల కుటుంబం వీళ్ళది. కేసీఆర్ కొడుకు దరిద్రుడు వీళ్ళు. ఎవరన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరు కూడా నార్మల్ కాల్ మాట్లాడుకోలేదు. అంటే ఇంత ఘోరమైన పరిస్థితి ఆ రోజు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉండే.